సార్ చెప్పండి సార్, ఈ ఒక ప్రోగ్రామ్ ముఖ్య ఉద్దేశం ఏంటి, ఇంకా ఎవరెవరు రాబోతున్నారు? ముఖ్యమంత్రి, టోటల్ క్యాబినెట్, ఆల్ ఎమ్మెల్యేస్, ఆల్ ఎంపీస్, ఎమ్మెల్సీస్, ఆఫీస్ బేరర్స్ అందరు ఒకటే వాయిస్ మాది. ఆ టెర్రరిస్ట్లకు ఫినిష్ చేయాలి. ఇట్లాంటి ఇండియా ఇప్పుడు తీసుకోదు. మొత్తం వరల్డ్ లీడర్స్ కానీ లీడింగ్ కంట్రీస్ కానీ ఇండియాకి సపోర్ట్ చేస్తున్నారు. ఫస్ట్ డే ఇన్సిడెంట్స్ అయినప్పుడే నేను క్లియర్ కట్ మోదీ గారికి చెప్పిన, నో స్పీచ్లు, ఓన్లీ యాక్షన్. మోదీ గారు వచ్చినారు, ఆయన యాక్షన్ గురించి మాట్లాడినారు. సర్జికల్ స్ట్రైక్ ఎట్లా చేసినాం, దానికంటే 100 సార్లు ఎక్కువ ఈ టైం చేస్తాం. ఇన్నోసెంట్ ఇండియన్స్కి, ఇన్నోసెంట్ టూరిస్ట్కి మీరు రిలీజన్ అడిగి వాళ్ళ భార్య పిల్లల ముందు మీరు సంపిపోతారా భయ్? ఇలా 140 crores ఇండియా డిగ్నిటీ మీద వచ్చేసింది. ఇప్పుడు మన పరువు, మనం ఇండియా, మనం ఎవరి ఇంటి వైపు చూడం. మన ఇంటి లోపల వచ్చి మన ఇన్నోసెంట్ ఇండియన్లకు, ఆ చిన్న చిన్న పిల్లలు, ఆ భార్య ముందు మీరు సంపి, ఒక భార్య నాకు కూడా చంపేయమంటే ఆ టెర్రరిస్ట్ చెప్తున్నాడు, మోదీకి పోయి చెప్పు, అంత ధైర్యం రా. సో ఇప్పుడు ఇండియా డిసైడ్ చేసింది, టెర్రరిస్ట్ కానీ ఈ టెర్రరిస్ట్ వెనక మైండ్ సెట్ ఒకవేళ పాకిస్తాన్ ఉంటే కూడా ఫినిష్ చేస్తాం. ఇప్పుడు యుద్ధం 100%. ఇండిపెండెన్స్ తర్వాత ఎప్పుడెప్పుడు పాకిస్తాన్ మన జోల్కి వచ్చింది, మనం ఓడగొట్టినాం. ఇప్పుడు కూడా చేస్తాం. ఈ టైంలో తర్వాత టెర్రరిస్టులు ఉండవద్దు, ఎందుకంటే వాళ్ళకు మతమే లేదు. ఆ జంగ్లీ ఫెలోస్ మా ఖురాన్ చెప్తుంది, మానవత్వంకి సంపితే నువ్వు ముస్లిం కాదు అని. అరే ఓ టెర్రరిస్ట్ నువ్వు మానవత్వంకి సంపినా, నువ్వు ఎక్కడరా ముస్లిం? మీరు చేసిన లంగా పనులకు లోకంలో ఉన్న అందరు ముస్లిమ్స్ బద్నామైపోతారు. మా ఖురాన్ ప్రేమ చెప్తుంది, పీస్ చెప్తుంది, వైలెన్స్ చెప్పదు. సో ఇప్పుడు నో స్టాపింగ్, వాళ్ళ ఇంట్లో జోరి సంపి వస్తాం. జై హింద్, జై కాంగ్రెస్. అయితే ఉగ్రవాదులు అయితే దాడి చేశారు మన పల్హామా దాంట్లో, అడిగి మరి అయితే చంపారు. మీరు ఏంటి భార్యాభర్తలు వచ్చి అడిగారు, మీరు హిందూసా లేకపోతే ముస్లిమ్స్ అని. అయితే వాళ్ళైతే హిందూసా అంటే భర్తను చంపారు, భార్య అన్నది నన్ను కూడా చంపండి అంటేనేమో లేదు లేదు నువ్వు వెళ్ళి మీ మోడీ చెప్పుకో అన్నారు. ఎంతవరకు అంటే మన భారతదేశానికి వచ్చి మనం చంపారు కదా, వాళ్ళకి ఎంత? ఇది కరెక్ట్ కాదండి, ఇది మరీ దారుణం. ఒక టూరిస్టులను పట్టుకొని కాల్చి చంపడం, అది కూడా హిందువా ముస్లిమా అని అడిగి మరీ చంపడం. చిన్నపిల్లలు లేడీస్ని వదిలేసారు, మామూలుగా జెంట్స్ని చంపేశారు. కానీ అది చాలా దారుణం. వీళ్ళకి తగిన గుణపాఠం చెప్పాల్సిందే. అక్కడ ఎవరున్నా, మోడీ ఉన్నా ఎవరున్నా అది కరెక్ట్ కాదు. వీళ్ళు తగు చర్యలు తీసుకొని ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఐడెంటిఫై చేసి మరీ వాళ్ళని జైలు పంపించడం కాదు, కాల్చి చంపేయాలి వాళ్ళని. బస్ ఇది చాలా దారుణం. చిన్నపిల్లలు, ఆడవాళ్ళ విజువల్ చూసినాం మేము టీవీలో, కానీ అది చూస్తే చాలా అంటే చాలా బాధ అనిపిస్తుంది మాకు. ఇది కరెక్ట్ కాదు. ఇది ఏంటంటే ఇది మన భారతదేశంలో ఇంత ఇప్పటి వరకు సామాన్య జనాలను కాల్చి చంపింది ఎక్కడ మేము చూడలేదు. జవాన్లని అది అక్కడ వాళ్ళు అటాక్ చేసుకుంటారు చనిపోతారు, కానీ సామాన్యులు అక్కడ ఆ ఘటన జరుగుతుందని చెప్పేసి ఎవరు ఊహించలేదు. కానీ వాళ్ళ పిల్లలని వాళ్ళ భార్యలను చూస్తే అయితే చాలా కంట తడి పెట్టాల్సి వస్తుంది. అటువంటి దుర్ఘటన, ఇలాంటి దుర్ఘటన మళ్ళీ ఎప్పుడు పునరావృతం కాకుండా మన ఇండియన్ హోమ్ మినిస్టర్ గారు, ప్రధానమంత్రి గారు, రాష్ట్రపతి గారు దీని మీద చాలా సీరియస్గా చేసి వాళ్ళ ప్రజలకు రక్షణ కల్పించాలని చెప్పేసి కోరుకుంటున్నాం. అంటే
అంటే ఇవన్నీ ఏంటి రాజకీయంలో అంటే ఎలక్షన్స్ టైంలో చెప్పేలాగా అంటే ఏదో హామీలు ఇచ్చారు కానీ నెరవేరుస్తారంట. అంటే పాకిస్తాన్కి అయితే వాటర్ ఆఫ్ చేస్తామన్నారు, అలాగే ట్రాన్స్పోర్ట్ ఆఫ్ చేస్తామన్నారు. ఎవరైతే పాకిస్తాన్స్ ఉన్నారో వాళ్ళకి 40 గంటలు ఇచ్చారు వాళ్ళు పాకిస్తాన్ వెళ్ళిపోవాలని. ఇవన్నీ కేవలము ఎలక్షన్ టైంలో ఇచ్చే హామీలాగా అంటారా, నిజంగా నెరవేరుస్తారంటారా? ఇక ప్రతిదాన్ని రాజకీయం చేస్తే మాత్రం ఇది కరెక్ట్ కాదండి. ఇది చేయొద్దు అసలు. ఈడ రాజకీయాలు చేయాల్సిన అవసరం అయితే ఉండొద్దు. కానీ చేస్తే మాత్రం వాళ్ళు దానికి తగిన శాస్తి అనుభవిస్తారని చెప్పేసి నా ఒక అభిప్రాయం. ఎందుకంటే పోయినసారి జరిగిన పుల్వామా అటాక్లో కూడా ఇప్పుడు దాకా ఎవిడెన్స్ కానీ ఏమీ అయితే గవర్నమెంట్ అయితే ఇయ్యలేదు. మరి ఇది కూడా అట్లా కొన్ని రోజులు అయ్యాక ఇది కూడా సరైన ఇది 4 రోజుల ముచ్చట. అది ఏమంటారు, టీవీలో వచ్చినది మటుకు, పేపర్లో వచ్చిన 4 రోజుల ముచ్చట అంతే. దాని తర్వాత దాని గురించి అక్కడ ప్రజలను మర్పించేస్తారు. మళ్ళీ వేరేది ఒక ఏదో ఇష్యూ తీసుకొచ్చి అక్కడ వాళ్ళు లైట్ తీసుకుంటారు. ఇది అట్లా కాదు. కానీ దీన్ని సీరియస్గా తీసుకుంటే బాగుంటుంది. దీన్ని రాజకీయం చేయొద్దు, సొంత లాభం గురించి వాడుకోవద్దు. బస్ ప్రజలని దృష్టిలో పెట్టుకొని ప్రజా సంక్షేమం గురించి, క్షేమం గురించి వాళ్ళు చేయాలి. అంతేగాని ప్రతిదాన్ని ఇక వాళ్ళకి అలవాటు అయిపోయింది. ప్రతిదాన్ని ఏది సర్జికల్ స్ట్రైక్ అని అది చేసినాం ఇది చేసినాం. వాళ్ళు ఏం చేస్తారంటే ఎలక్షన్స్ వచ్చే మూమెంట్లో ఏదో ఒకటి ఇది క్రియేట్ చేసి అది వాంటెడ్లా అన్వాంటెడ్లా భగవంతుని తెలుసు. కానీ ఇది మాత్రం కరెక్ట్ కాదు. ఈ ప్రజలకు జరగడం మొత్తం కరెక్ట్ కాదు. అంటే 2 months నుంచి అయితే వాళ్ళు అనౌన్స్మెంట్ చేస్తున్నారు, ఇక్కడ మేమైతే దాడులు చేస్తామో ఉగ్రవాదులు అయితే రెడీగా ఉన్నాం అంటున్నారు. కానీ అక్కడ సెక్యూరిటీ కానీ ప్రభుత్వం అన్నట్టే కదా. ఇప్పుడు అక్కడ టూరిస్టులు వస్తారని తెలుసు, అక్కడ గాసి అనేది పెంచాలి కదా. అక్కడ ఎవరు లేరు కాబట్టి వచ్చి అటాక్ చేసారు. అదే మన మిలిటెంట్స్ ఉంటే వాళ్ళని ఎందుకు అటాక్ చేస్తుండే? మన అజాగ్రత్త అంటే కావాల్సుకొని నాకు తెలిసి ఇదైతే వాంటెడ్లీ ఏదో చేసిరు అన్నట్టు అనిపిస్తుంది. 40,000 మంది ఉన్నారు. అయితేనేమో అక్కడ వచ్చి ఒక 400 మంది పోలీసులు కూడా లేరు. దీన్ని బట్టి మీరు ఏమంటారు? అంటే జమ్మూ అంటే చాలా హై అలర్ట్ ఉంటుంది, ఇది ఉగ్రవాదులు ఎప్పుడైతే దారి చేస్తారని. కానీ అక్కడ అంతలాగా సెక్యూరిటీ లేకపోవడం కారణం ఏమంటారు? అక్కడ లేకపోవడం అదే అని అంటున్నా, ప్రభుత్వ వైఫల్యం కాబట్టి. ఎందుకంటే టూరిస్టులు వస్తారని తెలుసు, మీకు తెలుసు, నాకు కామన్ మైండ్ మనకే తెలుసు. మరి ఒక హోదాలో ఉన్నారు ప్రధానమంత్రి, ఒక హోమ్ మినిస్టర్, దేశ హోమ్ మినిస్టర్, రక్షణ శాఖ మంత్రి ఉన్నాడు. ఆ రక్షణ శాఖ మంత్రికి తెలియాలి కదా, ఆయన రివ్యూ చేస్తుండాలి కదా. కొన్ని ఎందుకంటే సెన్సిటివ్ ప్లేస్ అన్నప్పుడు దాన్ని రివ్యూ చేస్తుండాలి. ఎప్పుడు ఏం జరుగుతుంది ఏంది అనేసి ఆయన పని ఏంది? ఇంట్లో పడుకోవడం, ఆఫీస్లో పడుకోవడం కాదు కదా. రక్షణ మంత్రి అంటే నాటే జోక్, హోమ్ మంత్రి అంటే నాటే జోక్ కదా. వాళ్ళ పని ఏంది? సెన్సిటివ్ ప్లేసెస్లో ఎప్పుడు ఒక కన్నేసి ఉంచాలి. ఎప్పటికప్పుడు రివ్యూ కన్సల్ట్ ఆఫీసర్లతో, సుపీరియర్స్ వాళ్ళతో మాట్లాడి ఏం జరుగుతుంది ఏంది గాసి పెంచండి. ఎందుకంటే చెప్పాలి కదా, అదొక టూరిస్ట్ ప్లేస్, ఎవరైనా రావచ్చు. ప్రపంచం నుంచి, దేశం నుంచి, ఎక్కడి నుంచి ఎవరైనా పోవచ్చు కదా. మరి పోతే ఎవరు పోతే వాళ్ళని కాల్చి చంపేస్తారా? మరి ఇది కాదు, ఇది కరెక్ట్ కాదు. రానున్న దినాల్లో చూసుకుంటే ఎవరైనా ఫారినర్స్ ఇండియాకి రావాలన్నా కానీ భయపడతారు. ఎందుకంటే ఇక్కడ ఈ దేశానికి వస్తే, ఇండియా వస్తే మాకు కాపాడతారన్న భరోసా, రక్షణ లేదని. ఇక్కడ ఉన్న వాళ్ళకే రక్షణ లేదు, వేరే దేశం నుంచి వచ్చిన వాళ్ళ రక్షణ ఎక్కడండి? ఎక్కడిది రక్షణ? ఇది ముమ్మాటికి ఇది వాంటెడ్లీ వాళ్ళ స్వలాభం కోసం ఏదో అప్పుడప్పుడు సర్జికల్ స్ట్రైక్ లాంటివన్నీ ఇదే జరుగుతున్నాయి తప్ప మనం ఈరోజు మన దగ్గర కొన్ని లక్షల కోట్ల మిలిటెంట్స్ ఉన్నారండి. పాకిస్తాన్ దగ్గర 5-6 లక్షల కోట్లు ఉన్నాయి, మన దగ్గర 15-16 లక్షల కోట్లు ఉన్నారు. ఒక చిన్న జమ్మూ కాశ్మీర్ ఎప్పుడు సెన్సిటివ్ అని తెలుసు కదా, సామాన్య మానవునికి తెలుసు. మరి వాళ్ళకి ఎందుకు తెలియదు? అక్కడ గాసి వేయించి మన మిలిటెంట్స్ పెట్టి ఇది చేసి ఉంటే ఇవాళ వాళ్ళందరూ 26 మంది సాగుకు కారణం ఈ యొక్క బీజేపీ ప్రభుత్వమే నేను చెప్తున్నాను.